ఈనాటి పత్రికా సమావేశం యొక్క అంశం ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం పడేటటువంటి అంశం. ఈ రాష్ట్రంలో ఇప్పటికే సివిల్ సప్లై కార్పొరేషన్ దాదాపు 54-55 వేల కోట్ల అప్పులలో ఉన్నది. అది టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి నిర్వాహకం కావచ్చు, కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పాత్ర కూడా దాంట్లో ఉన్నది. మేము చాలా స్పష్టంగా చెప్పినాం. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కార్పొరేషన్ల అప్పులు, ప్రభుత్వ అప్పుల మీద చర్చ జరిగినప్పుడు ప్రభుత్వం యొక్క అసమర్థత నిర్ణయాల వల్ల, లాలూచి నిర్ణయాల వల్ల గతంలో జరిగింది. మీరు ఆ రకమైనటువంటి వ్యవహారాలు చేయవద్దు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయవద్దు, సంస్థలను కాపాడాలని అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ తరఫున చెప్పినాం. మేము అనుకున్నాం, కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ప్రతిపక్ష రాజకీయ పార్టీల సలహాల మేరకు ఈ రాష్ట్రంలో పాలన కొనసాగిస్తుందేమో అని కొంత నమ్మినాం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వ్యవహారం చూస్తే, ప్రభుత్వం మొన్న 5-6 నెలల క్రితం సివిల్ సప్లైలో వడ్ల టెండర్ పెట్టింది. ఆ టెండర్లలో జరిగినటువంటి గోల్మాల్ ఏంటంటే, యావరేజ్గా 35 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లకు టెండర్ పెట్టి 2007 రూపాయల చొప్పున ఒక 5 బిడ్డర్లకు ప్రభుత్వం అప్పగించింది. దాదాపు 8-9 వేల కోట్ల రూపాయల విలువ గల వడ్లని ప్రభుత్వం అప్పగించింది. దాంట్లో కండిషన్ ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిల్లర్ల దగ్గర ఎన్ని వడ్లయితే 35 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లని ప్రభుత్వానికి 2007 రూపాయల చొప్పున జమ చేసి, తద్వారా మార్కెట్ ఫీజు కూడా కట్టి రాష్ట్ర ఖజానాకు ఆ డబ్బంతా జమ చేస్తామని టెండర్లో పాల్గొన్నటువంటి 5 బిడ్డర్లు టెండర్ దక్కించుకున్నారు. టెండర్ దక్కించుకున్నటువంటి బిడ్డర్లు ఏం చేయాలా? 20,70 రూపాయల చొప్పున ఒక్క మెట్రిక్ టన్నుకు ప్రభుత్వానికి చెల్లించి, మిల్లర్ల దగ్గర స్టాక్ ఉన్నటువంటి వడ్లని వాళ్ళు లిఫ్ట్ చేయాలి. కానీ జరుగుతున్నది ఏంటిది? 20,070 రూపాయలకు టన్ను ప్రభుత్వం దగ్గర బిడ్డర్లు కొనుగోలు చేసి, మిల్లర్ల దగ్గర 22,030 రూపాయలు మిల్లర్ల దగ్గరికి వెళ్ళి బిడ్డర్లు వసూలు చేస్తున్నారు. దీంట్లో 227 రూపాయలు మిల్లర్ల దగ్గరికి బిడ్డర్కు ఏదైతే డబ్బు జమైతే ఉన్నదో, 227 రూపాయలు క్వింటాలకు, టన్నుకు 2,070 రూపాయలు, టన్నుకు 2,230 రూపాయలు. ఈ డబ్బు ఎవరి ఖాతాల్లోకి పోతున్నది? ఈ డబ్బు మిల్లర్ దగ్గరికి వెళ్ళి బిడ్డర్కు డబ్బు మార్పిడి జరుగుతున్నది. వాస్తవంగా జరగాలేంటిది? టెండర్లో ఉన్నటువంటి కండిషన్ ప్రకారం వడ్లు తీసుకున్నటువంటి బిడ్డరు మిల్లర్ దగ్గర ఉన్నటువంటి వడ్లని లిఫ్ట్ చెయ్యాల. ఇంత పెద్ద స్కామ్ జరిగింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు చీమ గుట్టినట్టు లేదు. ఏమన్నంటే గత ప్రభుత్వం మీద మాట్లాడి వ్యవహారం చేయాలంటున్నారు తప్పితే, మరి ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి లోపాలకు బాధ్యులు ఎవరు? టన్నుకు 2,070 రూపాయలు, 2,230 రూపాయలు ఎవరి ఖాతాలలోకి వెళ్ళినాయి? ప్రభుత్వం ఏ తప్పు చేయనప్పుడు, సంబంధిత మంత్రిత్వ శాఖలో ఏ తప్పు జరగనప్పుడు ఈరోజు ప్రభుత్వం విచారణకు ఎందుకు ఆదేశిస్తలేదు? ఒక పక్క హైకోర్టులో పిల్లు ఫైల్ అవుతున్నాయి, మరోపక్క మిల్లర్లంతా కూడా వాళ్ళు దాంట్లో ఇంప్లీడ్ అవుతూ ఉన్నారు. జరిగిన తతంగం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వడ్ల సేకరణకు సంబంధించినటువంటి పాలసీలో ప్రభుత్వం అలసత్వంగా సివిల్ సప్లై కార్పొరేషన్ని పూర్తిగా నష్టాల ఊబిలోకి నెట్టే విధంగా గత ప్రభుత్వం వ్యవహారం చేసినటువంటి దాన్ని ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తున్నది.
ఒక పక్క 22, 23కు సంబంధించినటువంటి 35 లక్షల వడ్లు ఉంటే వాటికి టెండర్లు పిలిచిండ్రు. దాంట్లో 10 లక్షల టన్నుల వడ్లు కూడా, మెట్రిక్ టన్నుల వడ్లు కూడా ఇప్పటిదాకా బిడ్డర్లు లిఫ్ట్ చేయలేదు. బిడ్డర్లకు ప్రభుత్వం సమయం ఎంత ఇచ్చింది? 90 రోజుల సమయం ఇచ్చింది. 90 రోజుల లోపు ఈ ఈఎండి 350 కోట్లు పోను, మిగతా డబ్బంతా కూడా జమ చేసి ఆ యొక్క 35 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లని లిఫ్ట్ చేయాలనే కండిషన్ పెట్టింది. కానీ ఇప్పటి వరకు బిడ్డర్లు 10 లక్షల మెట్రిక్ టన్నులు కూడా లిఫ్ట్ చేయలేదు. దాని తర్వాత 25 లక్షల టన్నులు ఇంకెప్పుడు వాళ్ళు లిఫ్ట్ చేస్తారు? మరి అదేవిధంగా 23, 24కు సంబంధించినటువంటి 47 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనేది ప్రభుత్వం. దాంట్లో కేవలం ఒక 16, 17 లక్షల టన్నులు మాత్రమే మిల్లింగ్ అయినాయి. ఇంకొక 20 లక్షల మెట్రిక్ టన్నులు అవి మిగిలి ఉన్నాయి. 23, 24 రబీలో 49 లక్షల మెట్రిక్ టన్నులు ప్రభుత్వం వడ్లు కొంటే 40 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఇంకా మిల్లింగ్ కాకుండా మిగిలిన్నది. అంటే ఈ రాష్ట్రంలో మిల్లర్ల దగ్గర దాదాపు 65 నుంచి 70 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఇంకా మిల్లర్ల దగ్గర స్టాక్ ఉన్నది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మిల్లర్ల గోదాముల కెపాసిటీ కలిపితే 65-70 లక్షల టన్నుల కెపాసిటీ కూడా లేదు. రేపు 24, 25 ఖరీఫ్లో 75 లక్షల వడ్లు వస్తాయని అంచనాలు వేస్తున్నారు. మరి వచ్చేటటువంటి 75 లక్షల టన్నుల వడ్లని ఈ ప్రభుత్వం కొనుగోలు ఎట్లా చేస్తుంది? ఒక పక్క మిల్లర్ల దగ్గర ఉన్నటువంటి